మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనము ఏమి అడిగినను ఆయన వలన, ఆయన ద్వారా సమస్తము మనకు కలుగునుగాక, సమస్తము మనం పొందుకొందుముగాక. ఎందుకయ్యా అంటే ప్రియమైన వారలారా, ఆయన కటాక్షం మన మీద చూపబోతూ ఉన్నాడు. ఆయన మనల్ని దాటిపోకుండా మనం ఆలకించి సమస్తము అనుగ్రహించునుగాక. యేసు నామములో మీ అవసరతలన్నీ నా ప్రభువు తీర్చునుగాక. యేసు నామములో తీర్చబడునుగాక. అంత మాత్రమే కాకుండా నీ మనవి ఆలకించి ఆయన ఏం చేస్తాడయ్యా అంటే, ఏమండి అబ్రహాము చూడండి మనవి చేశాడయ్యా, ఆ ప్రాంతానికి పోతున్నామని చెప్పావు కదా, నాకు సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయడానికి పోతున్నామని చెప్పావు కదా, మరి ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణం నాశనం చేస్తావంటయ్యా? ప్రభు అంటాడు, 50 మంది నీతిమంతులు నాకు కనపడితే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను. మరి ఒకవేళ 5గురు తగ్గితే, ఒకవేళ 40 మందే ఉంటే, ఒకవేళ 35 మందే, ఒకవేళ 30 మందే, ఒకవేళ 20, ఒకవేళ 10 మందే ఉన్నారనుకో, ఆ పట్టణం నాశనం చేస్తావా? 10 మంది నీతిమంతులు నాకు కనిపిస్తే ఆ పట్టణం నేను నాశనం చెయ్యను అన్నాడు ప్రియమైన వాళ్ళు. అంటే దేవుడు పోయేసరికి ఆ 10 మంది కూడా అక్కడ కనిపించాలి. అయినా సరే అబ్రహాము విన్నపాన్ని ఆలకించి ఏమండి అది దేవుడు ఆయనకి ఇవ్వాలని ఆశపడి అది త్రోసి వేయకుండా ఏం చేసా తెలిసిన, ఆ లోతు కుటుంబాన్ని చేతులు పట్టుకొని లాక్కుని వచ్చి అదిగో ఆ ప్రాంతానికి వెళ్ళిపోండి, మీరు తప్పించుకునేటట్లు, మీరు కాపాడబడేటట్లు అని చెప్పిన మాటలు బైబిల్లో మనం గమనించగలం ప్రియమైన వాళ్ళు. కనుక మనల్ని దాటిపోని దేవుడు ఏం చేస్తా తెలిసిన, నిశ్చయముగా ఏమండి మన మనవి ఆలకించునుగాక, మీ అవసరాలన్నీ తీర్చునుగాక. అంత మాత్రమే కాకుండా దేవుని గొప్ప కాపుదల నీకు కలిగిన దానికి, నీ కుటుంబానికి ఇక మీదట ఉండునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వారలారా, ఈ మాటలు వింటూ ఉండగా నీ వ్యక్తిగత జీవితంలో ఒక్కసారి ఆలోచన చేయి. దేవుడు ఎంతగా నీ మీద కటాక్షము చూపాలి అని ఆశపడతా ఉన్నాడు. ఈ సంవత్సరం నిశ్చయముగా నా దేవుడు ఒక్కొక్కరిని కటాక్షించాలని కోరుకుని మాటలు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. రెండో మాట చెప్తాను చూడండి. న్యాయాధిపతుల పుస్తకం న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయం తీసారా? 17వ వచనం చూడండి. తీస్తారా? అందరు తీసారా? నేను చదువుతాను చూడండి. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాటలాడుచున్నవాడవు నీవే అని నేను తెలుసుకొనున్నట్లు నాకు ఒక సూచన కనబరుచుము. అందరూ చదువుతామా ఇప్పుడు? అందరూ చదవండి. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాటలాడుచున్నవాడవు నీవే అని నేను తెలుసుకొనున్నట్లు ఒక సూచన కనబరుచుము అని. ప్రియమైన వాళ్ళరా, ఆ భక్తుడు మాట్లాడినట్లుగా మనం గమనించగలుగుతా ఉన్నాం. గిద్యోను అనే వ్యక్తి అన్న మాటలు మనం చదువుకొనగలిగేటట్లుగా ప్రభువారు కృప చూపారు. ఆ సందర్భం మీకు తెలియజేస్తాను చూడండి. తల్లపైకి ఎత్తండి, నా వైపు చూడండి. అక్కడ మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా నడిపించబడ్డారు. ఎప్పుడైతే విరోధంగా నడిపించబడ్డారో దేవుడు శత్రువుల చేతికి అప్పగించాడు. ఆ శత్రువులు ఏం చేశారయ్యా అంటే మీరు చూడండి, మూడవ వచనం చూడండి, 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు నుండి వారును తన పశువులను గుడారములను తీసుకొని ఆ మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ
ఎద్దును కానీ గాడిదని కానీ జీవన సంబంధమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. వారును వారి వంటలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిన ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి ఏ దశకు వచ్చారంట? శత్రువుల వలన ఏ దశకు వచ్చారంట? మిక్కిలి హీన దశకు వచ్చారు. ప్రియమైన వాళ్ళారా, అంత దారుణమైన స్థితి వారు అనుభవిస్తూ ఉన్నారు. వీళ్ళేమో పొలాలు దున్నారండి, విత్తనాలు విత్తారండి, అలా కొంచెం పెరిగి ఏమండి పైకి ఎదుగుతా ఉందా లేదో మందలు తీసుకొని వచ్చి తోలి ఆ పంటంతటి పాడు చేసేసారు, నిర్మూలన చేశారు, నాశనం చేశారు. అక్కడ చూస్తే జీవన సంబంధమైన జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. ఏది ఉండలేదు, అన్ని చంపేసేసారు. ప్రియమైన వాళ్ళ చివరికి పంట కూడా చేతికి రాకుండా చేయాలని ఆశపడుతున్న ఆ పరిస్థితులలో వాళ్ళట దేవునికి మొర్ర పెట్టారట, ప్రార్థన చేశారట. ఆ తర్వాత దేవుడు వారి ప్రార్థన ఆలకించి, అరే వీరి వ్యక్తిగత జీవితంలో ఇలా సంభవించింది కదా, ఇంకా హీన దశలోనికి వెళ్లకుండా, ఇంకా దరిద్రులుగా మారకుండా, ఇంకా గతి లేని స్థితిలోనికి వెళ్ళిపోకుండా ఏమండి దేవుడు కార్యం చేయాలని ఆశపడి దిగి వచ్చి అలా చూస్తా ఉన్నాడు, ఎవరన్నా దొరుకుతారేమో అని. గిద్యోను అనే వ్యక్తి అందరేమో భయపడి ఇళ్లలో నుంచి బయటికి రాకపోతే, ఈ గిద్యోను అనే ఆ వ్యక్తి తనకున్న ఆ శక్తి కొంచెమైనా, బలం కొంచెమైనా, ధైర్యం కొంచెమైనా అలా ఇంటి తలుపులు తీసుకొని వచ్చి బయలుదేరి వచ్చి ఏమైనా పొలంలోనికి వెళ్ళి గానుగా చాటున శత్రువులు చూస్తే చంపేస్తారేమో, శత్రువులు చూస్తే నన్ను కూడా లేపేస్తారేమో అనుకుని గానుగా చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటా ఉన్నాడంట. దేవుడు ఆ వ్యక్తిని చూసి, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, హలో గిద్యోను, నీవెవరు తెలుసునా? పరాక్రమ కలిగిన బలాఢ్యుడు నీవు అని అంటే, ఆయన అంటాడు, మేం పరాక్రమం కలిగిన వాళ్ళం అయితే, మేము వీరులమే అయితే, మేము శూరులమే అయితే, వాళ్లకు భయపడి ఇంటి తలుపులు కూడా తీయకుండా లోపల దాక్కోవాల్సిన అవసరం ఏంటి? పొలాలు విత్తింది మేము, విత్తనాలు విత్తింది మేము, కష్టపడింది మేము. వాళ్ళు పాడు చేస్తూ ఉంటే పాడు కాకుండా కాపాడుకోవాల్సిన ఆ పరిస్థితులు మాకేమన్నా కలిగాయా? మాకంటే వాళ్ళే ఎక్కువైపోయారు, లెక్కకు విస్తారమైపోయారే. వాళ్ళ మీదకి మేము వెళ్ళలేకపోతున్నామే, వాళ్ళని మేము జయించలేకపోతున్నామే, వారి దగ్గర నుంచి ఒక విడుదల పొందుకోలేకపోతున్నామే. మాలో పరాక్రమం ఉందా? మేము శూరులమా? మేము వీరులమా? మరలా మీరు మాకు తోడై ఉన్నారని చెప్పడం ఎంత అబద్ధమయ్యా ఇది? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని ఈ మాటలు చెప్తున్నావే. దేవుడు తోడై ఉంటే ఈ గతి మాకెందుకు పడుతుంది? ఈ పరిస్థితులు మాకెందుకు కలుగుతాయి? ఈ వేదన మాకెందుకు కలుగుతుంది? ఈ దిక్కులేని స్థితి మాకెందుకు కలుగుతుంది? ఈ హీన దశ మేము ఎందుకు అనుభవించాల్సి వచ్చింది? ఆ రోజున మా పితలు చెప్పిన అద్భుతాలు ఏమయ్యాయి? ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వస్తూ ఉంటే నీవు అద్భుతాలు చేశావని చెప్పారు, ఆశ్చర్యాలు చేశావని చెప్పారు, గొర్రె పిల్ల రక్తం ద్వారా విమోచించావని చెప్పారు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారని చెప్పారు, మన్నాను కురిపించారని చెప్పారు. ఈ అద్భుతాలు ఏమయ్యాయా? మేము పరాక్రమం కలిగిన వాళ్ళమా అంటా ఉంటే దేవుడు అంటాడు, లేదు గిద్యోను, నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడివి, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆ తర్వాత చూడండి, ఆ దేవుడు చెప్పిన ఆ మాటలు గమనించండి ఒకసారి, చదవండి. యెహోవా చాలులే, మీరు చదివేసరికి తెల్లారుతుందేమో. హల్లెలూయా. ఆ తర్వాత మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుడు అంటాడు, అసలు నువ్వు దేవుడు అయితే, మాట్లాడేది నీవే అయితే, మాట్లాడింది ఇప్పుడు చూద్దాం 17 వచ్చింది చూడండి. నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుతున్నవాడవు
నాతో మాట్లాడుతున్న వాడవు నీవే అని నేను తెలుసుకోవాలయ్యా. అసలు నాతో మాట్లాడుతుంది నువ్వా కాదా? నీవేనా? నాతో మాట్లాడుతుంది నువ్వేనా? నీవే అని నేను తెలుసుకున్నట్లు నాకు ఒక సూచన కనపరచు అంటే ప్రియమైన వాళ్ళరా, ఆ తర్వాత ఏం సూచన కావాలి? నువ్వు ఎక్కడే ఉండు, నేను ఇంట్లోకి పోయి నైవేద్యం తీసుకొస్తా, నేను బలి తీసుకొస్తా, ఆ బలి నువ్వు అంగీకరించాలి అని అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ తర్వాత సరే పో అన్నాడు. ఆయన పోయి అన్ని సర్దుకొని వచ్చేంత వరకు, బలి చెల్లించేంత వరకు అక్కడే ఉన్నదండి ఆ దూత, అక్కడే ఉన్నది. ఆ తర్వాత ఆకాశం నుంచి అగ్ని దిగింది. ఆయన ఏమండి అర్పించిన ఆ బలిని అంగీకరించి, హల్లెలూయా. ఆ తర్వాత నీవేనంటావా? అసలు నాతో మాట్లాడుతూ నువ్వేనంటావా? ఈ సూచన నాకు సరిపోదు, ఇంకొక సూచన కూడా కావాలి అన్నాడు. ఏం సూచన? అంతా మంచు పడాలి, ఇదిగో ఇక్కడ మాత్రం మంచు పడకూడదు అన్నాడు. తెల్లారింది, అంతా మంచు పడింది, అక్కడ మాత్రం మంచు పడలా. అయ్యా ఇంకొకసారి అయ్యా అన్నాడు. అంతా మంచు పడకూడదు, ఇక్కడ మాత్రం మంచు పడాలా, ఇదిగో ఈ గొర్రె బొచ్చు మాత్రమే దీని మీద మంచు పడాలని. తెల్లారింది, ఆయన పిండుతూ ఉంటే నీళ్ళు వస్తున్నాయి, అంత పొడిగా ఉంది. ప్రియమైన వాళ్ళరా, అప్పుడు కూడా ఆయన వ్యక్తిగత జీవితంలో అంతంత మాత్రంగానే ఉంది విశ్వాసం, అంతంత మాత్రంగానే ఉంది. ప్రియమైన వాళ్ళరా, ముందుకు అడుగు వేద్దామా లేదా? ఈ మాట నమ్మొచ్చా నమ్మకూడదా? ఈ మాట నేను నమ్మొచ్చా నమ్మకూడదా? ఇది చేయొచ్చా చేయకూడదా? ముందుకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే ఆ తలంపుల మధ్య నడిపించబడతా ఉంటే, ఇంకా దేవుడు అంటే ఇదిగో ఇంకా నీకు కుదరలేదు కదా నా మీద నమ్మకం, నా మీద విశ్వాసం కుదరలేదు కదా, కావాలంటే నీతో ఒక పనివాడిని తీసుకొని వెళ్ళి అక్కడికి పో, శత్రువులు ఏం మాట్లాడుకుంటున్నారో వినిపో అని దేవుడు పంపితే, అక్కడ మాట్లాడుకుంటున్న మాటలను బట్టి నిజమేనయ్యా, నీవేనయ్యా నాతో మాట్లాడింది, నీవేనయ్యా సూచనలు కనబరిచింది, నీవేనా ఈ కార్యాలు చేసింది అని అప్పుడు తన వ్యక్తిగత జీవితంలో నమ్మకం పెంచుకున్నాడు. ప్రియమైన వాళ్ళ విశ్వాసాన్ని పెంచుకొని ముందుకు అడుగు వేయడం జరిగింది తన వ్యక్తిగత జీవితంలో. దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మన మీద ఆయనకి కటాక్షము కలిగి ఉన్నది. ఆ కటాక్షం ఏం చేస్తా తెలిసినా, దేవుడు ఆయనే అని తెలుసుకునేటట్లు నీకు ఒక సూచన కనబరుచును గాక. నీ వ్యక్తిగత జీవితంలో సూచన కనబరుచును గాక. నీ కుటుంబం ఆయన సూచన కనబరుచును గాక. ఆయనే నీతో మాట్లాడుతూ ఉన్నవాడు, ఆయనే నీతో చెప్తూ ఉన్నవాడు అని నువ్వు నమ్మగలిగేటట్లుగా, దేవుడిని ఇంకను తెలుసుకోనగలిగేటట్లుగా ప్రియమైన వాళ్ళరా నీకు ఒక సూచన కనబరుచును గాక. పౌలు గారు ఉన్నారు, ఆయన గారు పేరు సౌలు. ముందు ఆయన గారు దోషకుడు, హింసకుడు, హానికరుడు, సంఘాన్ని హింసించాడు, మనుషుల్ని హింసించాడు, ఎన్నో పాడు పనులే చేశాడు. ప్రియమైన వనరా, అలాంటి పరిస్థితుల్లో ఆయన నడిపించబడుతూ ఇంకను ఆ ప్రాంతంలో ఉన్న వారిని కూడా చెరసాల్లో వేసి చంపేద్దామనుకున్న ఆ బయలుదేరి వెళ్తూ ఉన్న ఆ మార్గమధ్యంలో ప్రభు ఎప్పుడైతే కనిపించాడో తన వ్యక్తిగత జీవితం మారిపోయింది, మనసు మార్చబడింది, ఉద్దేశాలు మార్చబడ్డాయి, తలంపులు మార్చబడ్డాయి, ప్రవర్తన మార్చబడింది. ఏమంటే ఆ తర్వాత సమస్తం మారిపోయాడు. గతంలో చూసిన అదే సౌల్ని ఇప్పుడు చూస్తుంటే ఆయన పౌలుగా మార్చబడి, ఎక్కడైతే దేవుడు కాదు యేసు ప్రభు అని చెప్పారో ఆ ప్రాంతాలన్నీ తిరిగి యేసే క్రీస్తు యేసే క్రీస్తు యేసే క్రీస్తు అని బోధిస్తున్న ఆ ఏమండి చూసంతా దేవుని నామాన్ని మహింపరిచారట. ఈ సౌలుగాడా మారింది, గీడా మారింది, వీడి జీవితంలో మార్పు కలిగింది అని. ప్రియమైన వాళ్ళరా, అతగాడి జీవితాన్ని చూసి దేవుని మహిమపరచని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది, తెలియజేయబడింది. ప్రియమైన వాళ్ళరా, కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఆలోచన చేయగలగాలి. ఈ పౌలు గారి జీవితం మనం గమనిస్తే అంతటితో ఆగిపోలా, ఇంకా ఆయన నేను తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఆయన దర్శనమిచ్చాడు కదా చాలా, ఆయన చూసావు కదా చాలా, ఆయనతో మాట్లాడారు కదా చాలా, చాలదు, ఇంకను నేను ఆయన్ని తెలుసుకోవాలి. ఎలా అంట చెప్పండి గట్టిగా. తెలుసుకున్నది వేరు, ఇంకను నేను తెలుసుకోవాలి, ఇంకను దేవుని తెలుసుకోవాలి. మాట్లాడుతున్నది నీవే అని నేను తెలుసుకున్నట్టు నాకు ఒక సూచన
కనపరచని ఆయన అడిగినాడు. ఇంకా నేను ఆయన తెలుసుకోవాలి. కొంతమంది అంటా ఉంటారు, ఏమని తెలిసిన అన్న 14 సంవత్సరాలైందా మన నాకు పెళ్ళయి, ఇంకా మా ఆయన నాకు చెప్పండి అర్థము కాల. వాళ్ళు అంటూ ఉంటారు, ఏం తెలిసిన అన్న 15 సంవత్సరాలు అయిందన్నా, 4 పిల్లలకి అన్నామన్నా, ఇంకా మా ఆవిడ నాకు చెప్పండి. ఆడోళ్ళు అర్థమవుతారని ఎప్పుడు అనుకోమాకండి. హల్లెలూయా. ఎక్కడో విన్నా, ఏం తెలిసిన మాట విననివారు అంటే ఎవరంటే ఇప్పుడు చెప్పండి తల్లులేనంట. మాట విననివారు ఎవరంటే తల్లులేనంట. అంటే ఆడవారు అంట మాట వినరంట, పొరపాటు కూడా వినరు. అవ్వం వినదా? నువ్వు చదవండి, ఆ డిఎన్ఏ కదా లోపల ఉండేది, అవునా కదా? మీరు చివరికి పోండి, కావాలంటే కనుక్కుంటా పోండి, అదే డిఎన్ఏ మనం ఉండేది, ఆమె డిఎన్ఏనే, అదే స్వభావం కదా, అదే బుద్ధి కదా. ఆ తర్వాత విన్నట్టుగా నటించే వాళ్ళు ఎవరంటే మగవాళ్ళు అంట. హల్లెలూయా. అందుకని ఎవరికి అర్థం కారు. అర్థమైందా? 25 సంవత్సరాలు కానీ కాటికి కాలు చాపే వయసు రాని మంచంలో పడుకున్నాడు కూడా అడగండి, ఎరా నీ భార్య నీకు అర్థమైందా ఇప్పటికన్నా అంటే, అబ్బే ఇంకా అర్థం కాలేదు, పోయే వయసు వచ్చిందంట ఆయనకి. అర్థం కాదు. ఎవరు చెప్పండి, అర్థం కానోళ్ళే వాళ్ళు వీళ్ళంట. అర్థమవుతుందా? అలాగ ఉండకుండుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కూడా చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆయన అంటాడు ఏమండి, ఇంకను నిన్ను తెలుసుకునేటట్లుగా నాకొక చెప్పండి గట్టిగా సూచన కనపరచు, ఇంకా నాకు ఒక సూచన కనపరచు, ఇంకొక సూచన కనపరచు అంటే దేవుడు ఒక్కొక్కటి కనపరుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అయినా కూడా అతనిలో విశ్వాసం పెరిగిందా? అయినా కూడా అతనిలో ఏమండి సందేహం ఏమైనా నివృత్తి అయిందా? సందేహంలో నుంచి ఏమైనా బయటకు వచ్చాడా అని అంటే ఏమండి ఇంకా లోపల సందేహం, ఇంకా లోపల అవిశ్వాసం. నీ వ్యక్తిగత జీవితంలో ఒకసారి ఆలోచించి, దేవుడు నువ్వు కోరుకున్న అన్ని ఒక రోజుని కాకపోతే ఒక రోజు నేను ఇస్తున్నాడా లేదా? చేశాడా లేదా? అయినా నీకు ఇంకా విశ్వాసం ఉందా? దేవుడు చేసిన అద్భుతాలు నీ కళ్ళు చూస్తూ ఉన్నాయి, నీ జీవితం అనుభవిస్తూ ఉంది, నీ పిల్లల జీవితంలో ఏమని చేయుట చూసావు, అనుభవిస్తూనే ఉన్నావు, ఇక్కడికి వచ్చి సాక్ష్యం కూడా చెప్తూనే ఉన్నావు, కాదన్నంలే. ఇంకా లోపల గూడు కట్టుకున్న అవిశ్వాసమైన లోపల నుంచి బయటికి పోయిందా? సందేహమైన లోపల నుంచి బయటికి పోయిందా? యేసు ప్రభువే పిలిచాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నాకు పిలుపు ఉందయ్యా, నేను కూడా సేవ చేస్తానయ్యా అంటే, సరే రారా అని పక్కలో చేర్చుకుని అతగాడిని ప్రేమించి, అతగాడు ఎవరో తెలిసి కూడా మొదటి నుండి తెలుసంట. ఏమన్నా ఆ వ్యక్తి ఎవరో మొదటి నుండి యేసయ్య ఎరిగి కూడా తెలుసుకొని కూడా దేవుడు ఏం చేశాడు తెలిసిన? యేసయ్య ఏం చేశాడు తెలిసిన? డబ్బు సంచి చేతికి ఇచ్చాడంట. ఇచ్చాడా లేదా? ఇచ్చిన తర్వాత వేస్తున్నాడు తెస్తానే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ అర్థమవుతుందా? రోజులు గడవగా చివరికి యేసు ప్రభువునే ఏం చేశాడు? అమ్మేశాడు. యేసు ప్రభువునే అమ్మేశాడు. సరే, ఆ రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత పునరుత్థానుడై కనిపించిన తర్వాత శిష్యులందరూ అంటారు, మేము యేసు ప్రభువుని చూసాం, యేసు ప్రభు మన మధ్యలోనికి వచ్చారు, మేము ఆయన చూసామంటే ఎర్రోళ్ళురా, సచ్చినోళ్ళు ఏడమేంట్రా? ఎప్పుడన్నా లేచారా? ఎప్పుడన్నా చూసినామా? మీ అంత ఎర్రోళ్ళ, మీ అంత అజ్ఞానులుగా నేను మారను రే. నేనెవరిని తెలిసినా? జ్ఞానిని. నేనెవరు తెలిసినా? టాలెంట్ ఉన్నోని. నేనెవరు తెలిసినా అనుకుంటూ ఎవరు తెలిసినా ఆయన గాయాల్లో నేను వేలు పెట్టి చూస్తే, ఆ ప్రక్క గాయాలని అక్కడ కూడా నేను ఈ వేలు పెట్టి చూస్తే కానీ చెప్పండి ఈ నేమనాలి. ఇంకా సేవ చేయలేదా ఈ వ్యక్తి? యేసు ప్రభుతో ఉండి సేవ చేయలేదా? యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూడలేదా? యేసు ప్రభు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు చూడలేదా? కళ్ళు చూడలేదా? అతగాడి ద్వారా ఇద్దరిద్దరిని సేవకు పంపినప్పుడు అతగాడు కూడా అద్భుతాలు చేశాడు కదా, ఆశ్చర్యాలు చేశాడు కదా. ప్రభు చెప్పాడు కదా, మిమ్మల్ని ఇద్దరిద్దరిగా పంపిస్తున్నాను, మీకు శక్తిని ఇస్తున్నాను, దెయ్యముల మీద మీకు
అధికారం ఇస్తున్నాను చెప్పి పంపించారు కదా, దయ్యాలు వెళ్ళగొట్టారు కదా. అయినా వీళ్ళ జీవితంలో, ఇతగాడి జీవితంలో విశ్వాసం ఏమన్నా వచ్చిందా? యేసు ప్రభు ప్రియమైన వాళ్ళరా, జరగవలసినవన్నీ జరగక మునిపే ఒక్కొక్కటి చెప్పాడు కదా, విన్నారు కదా. ఏమండి, చెవులతో విన్నారు, కళ్ళతో చూస్తూనే ఉన్నారు, అన్నీ ఒక్కొక్కటి జరుగుతూనే వస్తున్నాయి. లేఖనములు నెరవేర్చబడినట్లు ప్రభు చెప్తానే ఉన్నాడు, జరుగుతూనే ఉన్నాయి కదా. ఈ లోపు యేసు ప్రభుని సిలువ వేస్తే ఏమండి, వాళ్ళు పచ్చని చెట్టుకి ఈ గతి పడితే మన గతి ఏమవుతుంది అని చెప్పి యేసు ప్రభుని విడిచిపెట్టారు. యేసు ప్రభు సేవ కూడా విడిచిపెట్టి మరలా ఎక్కడికి పోయారు? చేపలు పట్టుకునే దగ్గర పోయారు. మరి వీళ్ళకి విశ్వాసం ఉన్నట్టేనా? కొంచెం ఆలోచించండి. వీళ్ళ బ్రతుకుల్లో సందేహం లేని జీవితం కలిగి నడిపించబడుతున్నట్లేనా? కనుక ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో కూడా నేను విశ్వాసిని చెప్పుకున్నా, నేను సేవకుని చెప్పుకున్నా, సేవ చేస్తున్నా, విశ్వాస జీవితం నడిపించబడుతూనే ఉన్నా, ప్రభు ఎన్నో సూచక క్రియలు, అద్భుత కార్యాలు నీ పట్ల చేస్తూనే ఉన్నా, నీ కళ్ళు చూస్తూనే ఉన్నా, ఇంకనూ ఆయనను తెలుసుకోలేకపోతా ఉన్నావు, ఇంకనూ ఆయన గ్రహించలేకపోతా ఉన్నావు, ఇంకనూ ఆయన నీవు ఎరగలేకపోతా ఉన్నావు. అందుకనే ప్రభు అంటాడు శిష్యులతో, మీరు ఇంకనూ గ్రహించలేదా? మీరు ఇంకనూ నన్ను ఎరగలేదా? అరే 5 రొట్టెలు 2 చేపలు ఎన్ని వేల మందికి పెట్టారో మీకు తెలుసు కదరా, మీరే కదరా పంచిపెట్టింది, మరలా మీరే కదా గంపలతో ఎత్తి అలా తీసుకొచ్చింది మీరే కదా. ఇంకా మీరు గ్రహించలేదా? ఇంకా మీరు ఎరగలేదా? ఇంకా మీరు తెలుసుకోలేదా? యేసు నామములో ఈ సంవత్సరం నా దేవుడు ఆయన్ని ఎరగగలిగి, ఆయన్ని తెలుసుకొనగలిగేటట్టు, ఇంకను తెలుసుకొనగలిగేటట్లుగా ఓ సూచక క్రియ ఒక్కొక్కరి జీవితంలో చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యా అంటే ఆయన కటాక్షము మన మీదకి వచ్చింది. ఆయన కటాక్షం మన మీద ఆయన చూపాలని ఆశపడతాం. నా కటాక్షం మీ మీదికి వచ్చి ఉందని ఆయన చెప్పాడు కాబట్టి నేను మిమ్మల్ని కటాక్షిస్తాను చెప్పారు. గనుక ప్రియమైన వాళ్ళరా, మనం ఇంకనూ ఆయన్ని ఎరగగలిగేటట్లుగా, ఇంకనూ ఆయన తెలుసుకోగలిగేటట్లుగా, ఆ గిద్యోను అన్నట్లుగా, అయ్యా ఆ మాట చూడండి, నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకొనున్నట్లు నాకు ఒక హల్లెలూయా. నువ్వు ఇంతవరకు తెలుసుకున్నది ఎవరు? ఇంకనూ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అందుకని ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం తీస్తారా? చూడండి ఆ మాట. 1వ అధ్యాయం తీయండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. మీ అందరికీ బాగా పరిచయం అనుకుంటున్నా నేను. 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తు నందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని. ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇంకా చెప్పండి గట్టిగా, ఇంకను యేసయ్యను తెలుసుకుందుము గాక, ఇంకను మన దేవుని మనం ఎరుగుదుము గాక, ఇంకను ఆయన ఎరిగే హృదయం అనుగ్రహించును గాక, ఇంకను ఆయన ఎరిగే మనసు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆయన అంటాడు నీలో ఒక అద్భుతం చేస్తా. ఎందుకు తెలుసునా? నన్ను ఇంకా తెలుసుకున్నట్లు, నీలో ఉన్న అవిశ్వాసం దూరం అయిపోయేటట్లుగా, నీలో ఉన్న సందేహపు ఆత్మ నిర్మూలం అయిపోయేటట్లుగా ఆయన ఒక అద్భుతం సూచక క్రియ ఒక్కొక్కరి పట్ల కనబరుచునుగాక. హల్లెలూయా. మీరు చూడండి, మీకు ఇంకా అర్థమయ్యేటట్టుగా చెప్తాను, గమనించండి ప్రియమైన వాళ్ళరా. యేసు ప్రభువారు ఈ లోకంలో సంచరిస్తూ ఉన్న రోజులు అవి. ఆ రోజున ఏం జరిగిందయ్యా అంటే, శిష్యుల్ని నాకంటే ముందుగా మీరు అద్దరికి వెళ్ళండి అన్నాడు. యేసయ్య అన్నాడు, నాకంటే అద్దరికి ముందుగా మీరు వెళ్ళండి అని. వాళ్ళు ప్రయాణం కట్టి అలా బయలుదేరి వెళ్తా ఉన్నారండి. ఈయన ప్రార్థన చేసుకొని ఆ తర్వాత బయలుదేరి వస్తూ ఉన్నాడు. బయలుదేరి వస్తూ ఉంటే
ఆ మాటలు చూస్తారా ఒకసారి? 14వ అధ్యాయం మత్తయి సువార్తమానం 14వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత ఎవరిని వస్తున్నది ఎవరు? నజరేయుడైన యేసయ్య వస్తా ఉంటే యేసయ్యతో ఉన్న వాళ్ళు కూడా యేసయ్యని ఎరగల. యేసయ్యతో ఉన్నవారు కూడా యేసయ్యని తెలుసుకొనలేని ఏమండి ఆ పరిస్థితులకి వెళ్ళిపోతా వాళ్ళు అంటారు, అయ్యో భూతం, అయ్యో దెయ్యం, అయ్యో దెయ్యం, అయ్యో దెయ్యం అన్న ఆ మాటలే వారి నోట వస్తా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, భయము చేత కేకలు వేస్తా ఉంటే వెంటనే యేసు ఆ ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడుకుని వారితో చెప్పగా పేతురు చూడండి, ప్రభువా నీవే అయితే అంటే అర్థం ఏంటి? నీవే అయితే అంటే అర్థం ఏంటి? ఆయన చెప్పండి, ఆయన కాదు, నీవు యేసు ప్రభువే కాదు, మేము చూసిన యేసయ్యవి కాదు, మేము మాట్లాడుతుంటే విన్నామే ఆ యేసయ్యవి నీవు కాదు, నీవే అయితే ఏంట్రా? నేనేరా, నేనే, భయపడమాక, నీవే అయితే సముద్రం మీద నడిచి వచ్చినట్లుగా నాకు కూడా ఎంత అవిశ్వాసమో గమనించండి, ఎంత సందేహమో గమనించండి. ప్రియమైన వాళ్ళ యేసు ప్రభుతో తిరిగిన వారికి కూడా యేసు ప్రభు ఎవరో అర్థం కాదు. యేసు ప్రభుతో తిరిగిన వారికి కూడా యేసు ప్రభు ఎవరో గ్రహించలేని ఆ స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఇంకొకసారి కూడా ఏమన్నారు తెలిసిన? ఈయన ఎవరో, ఈయనకి గాలియు సముద్రమును లోబడుచున్నది, గాలియు సముద్రము లోబడుచున్నది అంటారు. అంటే ఆయన ఎరగల, పిలిచింది ఆయనే, ఏర్పరుచుకున్నది ఆయనే. ఏమంటే రాత్రి అంతా ప్రార్థన చేసి అపోస్తలుని పేరు పెట్టింది కూడా ఆయనే. అర్థమవుతుందా? ఆయనే పిలిచినా, ఆయన ఏర్పరచుకున్న, ఆయన పేరు పెట్టినా ఆయన్ని మాత్రం గ్రహించలేకపోతా, ఎరగలేకపోతా ఉన్నారు, తెలుసుకోలేకపోతా ఉన్నారు. ఇంకా వారిలో అవిశ్వాసం గూడు కట్టుకుని ఉంది. ఒకవేళ ఈ నూతన సంవత్సరంలో ప్రియమైన వాళ్ళరా, అవిశ్వాసం అనేది, సందేహ ఆత్మ అనేది నీలో గూడు కట్టుకుని ఉంది. ఎక్కడో గూడు కట్టుకుని ఉందా? యేసు నామములో నిర్మూలమైపోవును గాక. ఆయన ఒక సూచక క్రియ ఒక్కొక్కరి పట్ల చేయును గాక. హల్లెలూయా. నిన్ను ప్రేమించిన యేసయ్య ఈ మాటలు నీకు తెలియజేస్తా ఉన్నాడు. సౌలు జీవితం కూడా మనం ఆలోచన చేయగలిగితే చూడండి, ఆ సమూయేలు మొదటి పుస్తకం 10వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు మొదటి పుస్తకం 10వ అధ్యాయం 7వ వచనం. దేవుడు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దానిని చేయుము అన్నాడు. సమూయేలు దగ్గరికి వస్తే సమూయేలు ఏమంటున్నాడు అంటే, ఆ సౌలుతో ప్రియమైన వాళ్ళరా, మనం అక్కడ గమనిస్తే ఆయన అంటున్న మాట, ఈ సూచనలు నీకు సంభవిస్తాయి. ఎందుకని? నేను ఏ పాటి వాడిని, నా గోత్రం ఏ పాటిది, నా కులం ఏ పాటిది, నా ప్రజలు ఏ పాటి వాళ్ళు, నా తండ్రి ఇంటి వారు అల్పులు కాదా, నేను అల్పుని కాదా, మేము అల్పులం కాదా, మాతో ఎందుకు ఈ మాటలు చెప్తున్నావు అని అంటే, లేదు నువ్వు పోయే దారిలోనే ఈ 3 సూచనలు నీకు కనబడతాయి. ఎందుకంటే నీవు దేవుని తెలుసుకునేటట్లుగా, ఎరగలిగేటట్లుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు ఒక్కొక్కరు గుండెలో నీరు కట్టి ఫలింపచేయును గాక. నీవు దేవుని తెలుసుకొనగలిగేటట్లుగా ఆయన నీ జీవితం ఒక సూచక్రియ కనబరుచును గాక, ఒక గొప్ప కార్యం చేయును గాక. హల్లెలూయా.